హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు భారత్. బాలకృష్ణ అఖండ 2 అనుకున్న టైంకి ఒకవేళ రిలీజ్ అయి ఉంటే ఇప్పటికి దాదాపుగా ఒక 15 కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యేవి. కానీ అఖండ 2 మూవీ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ వారం సినిమాల రిలీజ్ పై ఒక సందిగ్ధత అనేది నెలకొంది. ఎందుకంటే ఆ సినిమా కరెక్ట్గా రిలీజ్ అయి ఉంటే ఒకదాని తర్వాత ఒకటి టైంకి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అవ్వడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు మా సినిమాల మీద భారం పడుతుందో అని చెప్పి అందరూ ఒక సందిగ్ధంలో ఉన్నారు. అయితే అఖండ 2 డిసెంబర్ 12న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుంది. ఆ రోజు విడుదలయ్యేందుకు సిద్ధమైన పలు సినిమాలు ఒకవేళ వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో సుమా కుమారుడు రోషన్ హీరోగా నటించిన మోగ్లీ సినిమా కూడా ఒకటి. ఇక కలర్ ఫోటోతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. చాలా రోజులుగా కష్టపడి మరీ తెరకెక్కించిన మోగ్లీ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉండడంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమాపై ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. కలర్ ఫోటో, మోగ్లీ ఈ 2 సినిమాలకు సంబంధించి 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, అంతా సవ్యంగానే జరుగుతోందని అనుకుంటే విడుదల విషయంలో దురదృష్టం ఎదురవ్వడం. ఇక రెండో పాయింట్ ఏంటంటే, నేను నాదే బ్యాడ్లో కనుకుంటున్నా, బట్ డైరెక్టర్ బై సందీప్ రాజ్ అనే సిల్వర్ స్క్రీన్ పై నా పేరు చూసుకోవాలన్న కళ రోజు రోజుకి కష్టతరం అవుతోంది. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఇలా అంకిత భావంతో ఉన్న ఎంతో మంది కష్టంతో తీసిన సినిమా మోగ్లీగా రూపొందించబడిందని, అండ్ వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా అని తన ఆవేదన వ్యక్తపరిచారు. అది కూడా అక్షర రూపం ఇచ్చారు సందీప్ రాజ్. ఇక సందీప్ ట్వీట్ పై మెగా హీరో సాయి దుర్గతేజ్ స్పందించారు. డియర్ సందీప్, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి అని చెప్పుకొచ్చారు. ఇక మీ విషయంలో మీరు గర్వపడండి, చివరికి సినిమానే గెలుస్తుంది అని సందీప్కి భరోసా ఇచ్చాడు సాయి దుర్గతేజ్. ఇక బేబీ నిర్మాత ఎస్కేఎన్ కూడా స్పందించారు ఈ ట్వీట్కి. డియర్ సందీప్, జాతీయ అవార్డు చిత్రమైన కలర్ ఫోటోలో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ కూడా ఓ తాత్కాలికమని దిగులు పడొద్దు, మీ కష్టాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా గుర్తిస్తారు అని మద్దతు తెలిపారు. ఇక ఆల్ ది బెస్ట్ అని కూడా విషెస్ చేశారు.